కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ బొగ్గు మంత్రిగా ఉన్నాడు. ఆయనను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ఇక్కడ అన్న చెప్పిండు ఈ మైన్ మూసేస్తామంటే కొట్లాడి ఆపినమని. రేపటి నాడు ఇవాళ 38,000 ఉన్నాం మనం లేబర్. ఆఫీసర్లతో కలుపుకుంటే సింగరేణిలో ఉన్న స్టాఫ్ 40,000. రేపటి నాడ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, గనులు మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మనకు ఆనాడు ఎప్పుడో మన గోదావరి రివర్ వ్యాలీలో ఉన్న బొగ్గు గనులన్నీ మనకే ఉండే. మరి ఇవాళ కిషన్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, దయచేసి సింగరేణికి సపరేట్ గా మన కోల్ బ్లాక్స్ మనకు ఇవ్వండి. మేము టెండర్లకు పోయేటటువంటి పరిస్థితి ఇవ్వకండి, ప్రైవేట్ వాళ్ళతో పోటీ పడేటటువంటి పరిస్థితే కల్పించకండి. ఇవాళ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న ఓపెన్ కాస్ట్ లో కూడా ఒక్కొక్క మైన్ లో మన కార్మికులు పర్మనెంట్ ఎంప్లాయీలు 2,000-3,000 మంది ఉన్నారు. పెంచుకునే ఆస్కారం ఉంది, ఇంజనీర్లు ఉన్నారు, స్టాఫ్ ఉంది, మంచి కష్టపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ సింగరేణి యాజమాన్యం దగ్గర మనసు లేదు, ప్రైవేటైజ్ చేయాలనే ఆలోచన ఉంది. ప్రైవేటైజేషన్ ఆఫ్ సింగరేణికి ఎట్టి పరిస్థితులలో హెచ్ఎంఎస్ ఒప్పుకోదు, టిఆర్ఎస్ ఒప్పుకోదు. ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ మైన్లు తెరవాల్సిందే. మీ అందరి దయ వల్ల ఫ్యూచర్ లో ఖచ్చితంగా టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. యాజ్ ఎ పాలసీ అండర్ గ్రౌండ్ మైన్లు తెరుస్తాం. 1,00,000 ఉద్యోగాల దాకా కూడా సింగరేణిలోనే ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ కేవలం వాటిని ఇవ్వకుండా పక్కకు పెడతా ఉన్నారు. కాబట్టి ఇవ్వాలని చెప్పి అండర్ గ్రౌండ్ మైన్స్ ని తెరవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.